బిడ్డలు కష్టార్జితంలో తీసుకొచ్చి ఆయన ఆహారము లేని వారికి పెట్టాలని ఆశ కలిగి జీవించండి, ఆశీర్వదించండి, క్షేమంగా నడిపించండి, సమాధానకరంగా జరిగించమని వేడుకుంటున్నాం. దీని ద్వారా ఈ నామానికి మహిమ కలగాలి, ఈ నామానికి మహిమ రావాలి. అది రీతిగా ప్రతి ఒక్క బిడ్డను మీ స్వాధీనంలో ఉంచుకోమని వేడుకున్నాను. ఈ పరిసరలో ప్రతి ఒక్కరికి ఐక్యత అనుగ్రహించిన ఏక మనసు ఏక హృదయం యేసు నామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ఆడదాం. కృపయే కృపయే నేనేమై ఉన్నానో నీ కృపయే. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. అర్హత లేకున్నా ప్రేమించావు, ఇది కేవలం నీ కృపయే. యోగ్యత లేకున్నా హెచ్చించావు, ఇది కేవలం నీ కృపయే. చూపిస్తున్నావు తండ్రి. నీకే ఎవరు వచ్చినా రాకపోయినా మేము ఆ పరిచర్యలో ఉండాలనే మంచి మనస్సు నా బిడ్డలందరికీ అనుగ్రహించి ఇప్పుడు వరకు పరిచర్యలోనైనా ఈ మరి ఆహారమును మీరు దీవించండి తండ్రి, మరి పానీయమును దీవించండి నాయన, ప్రతి కొరత మీరు తీర్చండి నాయన, ప్రతి అక్కర మీరే తీర్చండి నాయన, అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చమని వేడుకున్నాము. మరి ముఖ్యంగా నా బిడ్డలు మీ రాజ్యం ఉందురుగా నాయన. భూలోకము పుట్టినది మొదలుకొని ఇప్పటి వరకు సిద్ధపరచబడిన రాజ్యంలో ప్రతి ఒక్కరు ఉందురుగా కని నా దేవుడు అలాగున ఆశీర్వదించునుగా తండ్రి. నీకు వందనాలు. ఇక్కడ కూడా నీ పరిశుద్ధాత్మ కార్యమును జరిగించండి. మాతో నాయన రండి నాయన, మా పక్షాన కార్యము చేయండి నాయన. మా ప్రార్థన ఆలకించండి నాయన, బలపరచండి నాయన, స్వస్థపరచండి నాయన, అద్భుతాలు చేయండి నాయన. ఇక్కడ చెప్తున్న ప్రభావం యేసు నామములో బంధిస్తున్నాము. ఈ కార్యమును విడుదల చేస్తాం. పరిశుద్ధాత్మ కార్యమే ఇక్కడైనా ఎక్కడైనా జరుగునుగా మనకే చెల్లిస్తూ యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. కృపయే కృపయే నే బ్రతికి ఉన్నానంటే కృపయే. ఆడదాం.